ఓరగల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. రవీంద్ర భారతిలో జవహర్ లాల్ హౌసింగ్ సొసైటీ జర్నలిస్టులు సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి స్థలాలను మంజూరు చేశారు. 1105 మంది ఇండ్ల స్థలాలను పట్టాలను ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పోరాడిన జర్నలిస్టులు కళ నెరవేరిందని, ఇల్లు అనేది పెద్ద కళ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నామని తెలిపారు. సొసైటీ సభ్యులకు భూమి స్వాధీన పత్రాన్ని అందజేశారు. మరణించిన జర్నలిస్టులు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. 1100 మంది జర్నలిస్టులకు ఈ రోజు పండుగ రోజని అన్నారు. సమస్యను పరిష్కరించే వారు బాధ్యతగా ఉండాలని అన్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులు ఇండ్లు సమస్యను పరిష్కారం చేశామని తెలిపారు. జర్నలిస్టులు సమాజానికి సేవ చేసే డాక్టర్లని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చిక్కుముళ్లను పరిష్కరించిందని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో అసెంబ్లీ సమావేశాలకు జర్నలిస్టులకు అనుమతి లేదని, జర్నలిస్టులు వృత్తిపరమైన గౌరవాన్ని పెంచుకోవాలని అన్నారు. ఈ వ్యవస్థపై నమ్మకం పెంచడమే మా ప్రభుత్వమని లక్ష్యమని తెలిపారు. జర్నలిస్టుల పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించవద్దని, కొన్ని రాజకీయ పార్టీలే పత్రికలు నడుపుతున్నాయని అన్నారు. సిద్ధాంతాలు ప్రచారం చేసుకునే పత్రికలు ఎక్కువైపోయాయని, కొంతమంది అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ ఇలాంటి విధానానికి మీరే పరిష్కారం చూపారని తెలిపారు సీఎం. ఫస్ట్ నుంచి తొలిమెట్టుగా అది ఆగనటువంటి ₹1,00,000 ఇవ్వడం కాదు, ఫ్యూచర్ లో ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి సంబంధించిన పిల్లలు చదువుకునే పిల్లలుంటే 2 పిల్లలకి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నెలకి ₹1,000 చొప్పున ట్యూషన్ ఫీజు కూడా చెల్లించడానికి ఈ రోజే ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. దీనితో పాటుగా ఇప్పటి వరకు 595 కుటుంబాలకు, మరణించినటువంటి జర్నలిస్ట్ కుటుంబాలకు ఈ సహాయం ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంలో అందుతుందని మీ అందరి గట్టి చప్పట్ల మధ్య వారందరికీ కృతజ్ఞతలు తెలియాల్సిన అవసరం ఉంది. నేతృత్వం వహిస్తున్న వరిష్ఠ పాత్రికేయులు కె శ్రీనివాస్ రెడ్డి గారి ప్లాట్లు లభించబోతున్నాయి. వీరు కాకుండా ఇంకా హైదరాబాదులో దాదాపు ఒక 3,000 మంది జర్నలిస్టులు, దాదాపు 5-6, ఆ తర్వాత కుటుంబాన్ని, తల్లిదండ్రులతో సహా దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని అనర్హులైన ప్రతి ఒక్కరిని తొలగించాల్సింది. దానికి ఒక ప్రత్యేక కమిటీని వేసి గతంలో రాష్ట్ర ప్రభుత్వము రూపొందించినటువంటి 2016 ఎక్విటేషన్ రూల్స్ని నేను ఆనాడే అనుకున్నాను చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారని. 2 సంఘాలు కోర్టుకు వెళ్ళాయి, హైకోర్టుకి. ఆత్మహత్య చేసుకుంది. మనం అంతా పత్రికల్లో చదివాం. పొన్నం ప్రభాకర్ గారిని మాకెప్పుడు అనబాకండి, కొద్దిగా టైం ఇవ్వండి. సీనియర్ కాబట్టి మాకు కూడా జాగా రాకుండే. ఏదేమైనా ఒక జాగా, ఇల్లు అనేటువంటి ఒక పెద్ద కళ. ఆనాడు జర్నలిస్టుల కాలనీలుగా ఎట్లయితే ఏర్పడ్డాయో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమంతా కూడా వినడం, మేము చెప్పిందే మీరు వినాలనేటువంటి మనస్తత్వం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దల కుటుంబ సభ్యులని ఈ ప్రభుత్వం కానీ, వ్యక్తిగతంగా నేను కానీ, ముఖ్యమంత్రి కానీ, మా కేబినెట్ మంత్రులు కానీ, మా శాసనసభ్యులు కానీ ఎక్కడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉండవు. స్వేచ్ఛ అంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం. కుతలమవుతున్న రాష్ట్రం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులతో చేపట్టింది. ఈ ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి గారు మరి మన మీడియా రెడ్డి గారు, జర్నలిస్ట్ అంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఆ వృత్తి యొక్క గౌరవం పెరుగుతుందో పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మీకు వివరించడం జరిగింది. ఆనాడు రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నారు. ఈరోజు నిజంగా మీరు ఆలోచన చేయండి. గతంలో సెక్రటేరియట్ ప్రజాప్రతినిధులుగా మేమే పోయేవాళ్ళం కాదు. ఇవాళ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి జర్నలిస్టులు వచ్చి కూర్చొని, అది చిట్ చాట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా విషయం కావచ్చు, లేదా పత్రికా సమావేశాలను కూడా సెక్రటేరియట్లో పెట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను అక్కడి నుంచి మధ్యలోనే అడ్డందొడ్డం మాట్లాడి ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత పత్రికలకు కానీ, పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ, పేపర్ మీద ఉండే పత్రికలకు ఉన్న తేడాను కూడా మీరే డిఫైన్ చేసి ఫ్రెండ్స్ లాగా ఏదో నవ్వుకు అది రికార్డ్ చేసుకెళ్ళి
ఇవ్వడం అనేది అదేమన్నా భావ్యమా? దాంతోనే మీ ఎవరితోనైనా ఏమైనా మాట్లాడాలంటే ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అట్లాంటి దాంట్లో వచ్చింది. మాకేం వేరే మిమ్మల్ని ఏదో దూరం పెట్టాలనో మీతో మాట్లాడొద్దని కాదు. ఎవరిని అకౌంటబుల్ ఫిక్స్ చేస్తాం నాకు తెలిసి ఎవరో కూడా, కానీ వాళ్ళని అన్నం అనుకో అది ఇంకొక చర్చకు దారితీస్తుంది. సో ఇట్లాంటివి అన్నిటిలో కూడా ఈరోజు సీనియర్స్ అందరూ పెద్ద పత్రికలు వీటిని ఏ విధంగా ఉంటారు, కొంతమంది పక్క పోయిన వాళ్ళు కూడా ఇటు పక్క. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కలిసి సైబరాబాద్ నిర్మించారు, అది 3వ నగరం. ఇప్పుడు మనంతా డిస్కషన్ చేయడానికి మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యతలన్నీ అప్పచెప్తున్న వారితో ఢిల్లీలో కూర్చొని కాంగ్రెస్ నేత మాట్లాడుకొని వేణుగోపాల్ రైతు భరోసా పిఎస్సి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, అక్కడ ఒక రూల్, తెలంగాణలో మరో రూలా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన 38 రోజులు అవుతున్నా వాటిపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో 9 నెలల కాంగ్రెస్ పాలనకు రైతుకు శాపంగా మారిందని విమర్శించారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతూ రుణమాఫీ కాలేదన్న బాధతో దాదాపు 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. శుభాకాంక్షలు. రైతుల అని కూడా రాశాడు. ఎందుకంటే కారణం క్రాప్ లోన్ కాకపోవడము, నా చావుకు కారణం క్రాప్ లోన్ చిచ్చు అనే పదం కూడా రాశాడు. అంటే ఆయన తల్లి గారికి ఆయనకు ఇద్దరు ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల రుణమాఫీ కావడం లేదు అనే ఆవేదనతో రాశారు. ఇందులో కూడా రాశారు నా చావుకు కారణం మా అమ్మ అని కూడా రాశాడు. ఎందుకంటే అమ్మగారికి రావాలి అని ఆయన భార్యతో కుమారుడితో చాలా బాధ చెప్తూ ఇంట్లో నుంచి బయటకు పోయాడు. నోట్ వచ్చింది ఏమని, నీ నగ్న స్వరూపాన్ని ఇలా బజార్లో నిలబెట్టిందని చెప్పక తప్పదు. ఈ సూసైడ్ లెటర్ నీ 9 నెలల దుష్ట పాలన మీద ఉన్నావు. ఊసర వెల్లులు కూడా నిన్ను చూసి సిగ్గుపడతా ఉన్నాయి. నువ్వే ప్రెస్ మీట్ పెట్టి 31,000 కోట్లు 41 లక్షల మంది రైతులకు చేస్తా అని చెప్పినావు. బడ్జెట్లో చూస్తే 26 లక్షల కోట్లు పెట్టినావు. చేసిందేమో 17,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా పూర్తి చేస్తా అంటివి. మరి ఇవాళ సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఎందుకు జరిగింది? ఇది నీ వైఫల్యం కాదా? ఈ నీ ప్రభుత్వం ఇది రైతుల్ని మోసం చేయడం, దగా చేయడం కాదా అని నేను అడుగు. ముగ్గురు మధ్య రేషన్ కార్డులో మోసం చేయడానికి రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంక్ విషయం, ఫార్మర్ రైతు చనిపోతే కూడా వాళ్ళకు ఇచ్చేదానికి మార్గదర్శకం లేదు. జాయింట్ ఫ్యామిలీ అని రైతుల్ని మోసం చేస్తారు మీరు. ఇంట్లో 4 కొడుకులు పిల్లలు ఉండ్రి, ఎవరికో ఒక పిల్లగానికి ఉద్యోగం ఉంటే నీ కొడుకోగానికి ఉద్యోగం ఉంది కనుక తండ్రికి రుణమాఫీ ఆపితే ఎట్లా? కొడుకు పెళ్ళి అయిపోయా వాడు ఆడనే ఉండబట్టే. నౌకరు వచ్చింది కనుక తండ్రికి రుణమాఫీ ఆపుతారా? ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు ఏం కావాలి, ఇంకో కొడుకు ఏం కావాలి, వాళ్ళకి ఎందుకు ఆపుతారు? అంటే డేట్ల పేరు మీద కొన్ని, ఎన్పిఏ పేరు మీద కొన్ని, ఫ్యామిలీ పేరు మీద కొన్ని, ఒంటరి రైతులు పేరు మీద కొన్ని, రైతు చనిపోవడం మీద కొన్ని తెచ్చి రంగాన్ని సంక్షోభం నుంచి దొడ్డువడ్లకు బోనస్ అని పెట్టింది. రైతు సోదరులందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తిగా లా అండ్ ఆర్డర్ నెలకు 75,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి రాగానే 75,000 బంద్ చేసింది. మరి మీరు ఎట్లా నడపాలి పోలీస్ స్టేషన్లో? తెలంగాణలో హైడ్రా అధికారులు దూకుడు ఆగడం లేదు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పరంపరంగా కొనసాగుతుంది. హైడ్రా అధికారులు భారీ బందోబస్తుతో పలు చోట్ల కూల్చివేతలు ప్రారంభించారు. మాదాపూర్, సున్నం చెరువు, మలంపేట్, కత్వా చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు విరుచుకుపడ్డారు. 2023లో చేసిన సర్వే ప్రకారం సున్నం చెరువు మొత్తం విస్తరణ 26 ఎకరాలు, ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాలు 23 గుంటలు. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో 10 సంఖ్యలో అక్రమాలు షెడ్లు నిర్మించారు. సర్వే నెంబర్ 12, 13, 14, 16లలో ఉన్న కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు.
కంటే కొసరు జర్నలిస్టులు ఎక్కువైపోయారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజమైన జర్నలిస్టులను అగౌరవపరిచే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని తెలిపారు. ప్రస్తుతం ఎవరు పడితే వారు యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుని జర్నలిస్టులు అంటూ ఉన్నారని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డ్, హెల్త్ కార్డులు ఇస్తామని తెలిపారు. జర్నలిస్టులు సమస్యలు సృష్టించవద్దని అన్నారు. ఢిల్లీలో పనిచేసే తెలుగు జర్నలిస్టులకు కూడా వైద్య సదుపాయం అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొంతమంది చిట్ చాట్లను కూడా బద్నా చేస్తున్నారని అన్నారు. జర్నలిస్టులు సమాజానికి సేవ చేసే డాక్టర్లని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చిక్కుములను పరిష్కరించిందని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో అసెంబ్లీ సమావేశాలకు జర్నలిస్టులు అనుమతి లేదని తెలిపారు. జర్నలిస్టులు వృత్తిపరమైన గౌరవాన్ని పెంచుకోవాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమాజానికి నష్టాన్ని, మా కష్టాన్ని తెచ్చేదిగా ఉండకూడదు. కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు, కొంతమంది మంత్రుల కార్యాలయాలు లేకపోతే ఇతర దగ్గర ఒకేసారిగా చాలామంది వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న జరిగిన వాటిని జరిగినట్టుగానో లేకపోతే జరిగితే బాగుంటుందని కొంతమందిని పాసులు ఇచ్చి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇట్లాంటి వాటిని ఎట్లా నియంత్రించాలనో మీరే నిర్ణయించి మీరే వాటిని ఏదో ఒక రకంగా ఒక కొలిక్కి పట్టుకురావాలి. అసెంబ్లీలో పాసులు ఇచ్చినా కూడా అవసరానికి మించి వాళ్ళే వచ్చి బాధ్యత మన మీద ఉన్నది ఆ రోజు చెప్పారు. అంటే జర్నలిస్టులకు పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో ఎంత ప్రాధాన్యత ఉండే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ అసెంబ్లీలో కానీ సెక్రటేరియట్లో కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా మిమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం లేదు. మీరు ఆ సీనియారిటీని, ఆ ఎక్స్పీరియన్స్ను, ఆ పత్రికకు ఉన్న ప్రాధాన్యతను మీరు డిఫైన్ చేసుకోండి. చేసుకున్నప్పుడు మీరు వాకిన్ ముఖ్యమంత్రి. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద. నర్సాపూర్ మండలం కేంద్రానికి చెందిన సబ్-1 సాయికృష్ణ అనే యువకుడు ఎకో ఫ్రెండ్లీ పేపర్ గణపతి విగ్రహాలను తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. జూనియర్ ఆదర్శ యూత్ యువకుల సహాయంతో 15 సంవత్సరాల నుండి పర్యావరణానికి హాని కలగకుండా పేపర్ గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈ ఏడాది శ్రీకృష్ణరుడి రూపంలో తల్లి యశోదతో కలిసి ఉన్న గణపతి విగ్రహం తయారు చేశారు. దీనిని స్థానిక పెద్ద హనుమాన్ ఆలయం ఆవరణలో ప్రతిష్ఠించారు. శ్రీ జూనియర్ ఆదర్శ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కాకుండా పర్యావరణహితమైన గణేష్లు ప్రతిష్ఠించి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒకసారి మట్టి గణపతి, అదేవిధంగా నవధాన్యాలతో తయారు చేసిన గణపతి, ఇంకోసారి గంధము, పసుపు, మళ్ళీ ఒకసారి పేపరు. ఈ సంవత్సరం కూడా పేపర్తో తయారు చేసిన గణపతిని మీరు చూడొచ్చు. దీనిని వస్తున్నారు నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా ఇలాంటి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏదైతే జూనియర్ ఆదర్శ్ గణేష్ మండలి వారు గత 17 సంవత్సరాల నుంచి పర్యావరణాన్ని వారి వంతుగా కాపాడాలనే ఉద్దేశంతో ఈ పిఓపి
గణేష్లు కాకుండా మట్టితోని పేపర్స్తోని నవధాన్యాలతో చేస్తుండ్రో ఆదర్శంగా నిలుస్తుందని నా అభిప్రాయం. ఏదైతే పిఓపితోని వందల వేల గణేష్లు తయారవుతున్నాయి, అవి చెరువులలో, కుంటలలో, వాగులలో వేయడంతో అక్కడ ఉన్న జలాశయాల్లో ఉన్న చేపలు కానీ ఇతరత అన్నిటి కూడా కలుషితమవుతున్నాయి. ఏ జూనియర్ ఆదర్శ్ గణేష్ మండలి వారు ఏదైతే తీసుకున్నారో దాన్ని ఈ ఆదర్శ్ గణేష్ మండలిని ఆదర్శంగా తీసుకొని ఈ పవిత్రమైన రోజుల్లో మనము ఆ ఆ స్వామిని సమాజము నమో నమః మహాకాయ మందిరంలో ఒక జంటతోని సమయం ఇచ్చి ఇక్కడ స్మరించడం చాలా ముఖ్యంగా పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో జూనియర్ వాళ్ళు విధంగా ఆగకుండా కొనసాగించడం. ఆ విధంగా దువ్వాడ ఇంటి వివాదం బిగ్ ట్విస్ట్ నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి నిరసన వ్యక్తం చేస్తున్న ఇల్లు దివ్వెల మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. టెక్కలి నియోజకవర్గం అక్కవరంలోని తన ఇంటి దివ్వెల మాధురికి దువ్వాడ శ్రీనివాస్ రాసిచ్చారు. అంతేకాదు ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ మేరకు మాధురి ఆ ఇంట్లోనే ఉంటున్నారు. బాల్కనీపై అటు తిరుగుతున్నారు. దీంతో దువ్వాడ వాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమార్తెతో కలిసి ఆ ఇంటి వద్ద నిరసన దిగారు. అయితే ఆ ఇంట్లోకి వెళ్లవచ్చని టెక్కిలి కోర్టు అనుమతించేది. ఈ మేరకు కుటుంబ సభ్యులతో కలిసి వాణి ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి వెళ్లమని వాణి కుటుంబం బైఠాయించింది. దీంతో దువ్వాడ వివాదం మళ్లీ రచ్చకెక్కింది. అండగా నిల్చోవాలి. డబ్బులు కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు. ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా, ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్ గా తెచ్చుకోవాలి తప్పితే ఇలా ట్రెస్ పాస్ చేసి 100 మంది తీసుకొచ్చి, నిన్న కూడా మీరు అందరూ చూశారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, నిచ్చెన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు, పవర్ కట్ చేశారు, వాటర్ లేదు, నిన్నంతా పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను. తప్పు పోలీస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, నేను కాదనట్లేదు. ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో. ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి ఇక్కడికి అలాంటి ఇంకా ట్రెస్ పాస్ ఇంకొకటి జరగకున్నా, ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకున్నా, నన్ను ఇబ్బంది పట్టకున్నా మీరు మీ మీడియా వాళ్ళు, పోలీస్ వారి, ప్రభుత్వం అందరూ నన్ను ఆదుకోవాలని, నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. తెల్లవారుజామున సుమారు 2:50 సమయంలో బైన్సా నుండి నిర్మల్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఇంజన్లో పొగలు రావడం వల్ల నర్సర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై ఆగిపోయింది. కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో మేకలు, ఆవులు దొంగతనాలు జరుగుతున్నాయని, ఇక్కడ గస్తీ తిరుగుతున్న రాంపూర్ బైన్సా వాస్తవ్యులు ఇద్దరిని దొంగలుగా భావించి వారిని కొట్టడం జరిగింది. వారికి స్వల్ప గాయాలయ్యాయి. నర్సాపూర్ ఎస్ఐ విచారణ జరిపించగా వారు బైన్సా వాస్తవ్యులని కూరగాయల వ్యాపారం చేసుకుంటూ వారు గతంలో ఎటువంటి కేసులు లేవని తెలుసుకున్నారు. వారిని దొంగలుగా భావించి చేయి చేసుకున్నటువంటి వారి మీద కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. దీని మీద సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వదంతులను ఎవరు నమ్మవద్దని డీఎస్పీ గంగారెడ్డి పత్రికా ముఖంగా సూచించారు. వాట్సాప్ గ్రూపులలో వస్తున్న సమాచారాన్ని నిజానిజాలు తెలుసుకోకుండా పంపకూడదని, అట్టి వదంతులను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన వారి మీద కూడా చర్యలు ఉంటామని సూచించారు. డౌట్ ఏంటంటే పెట్టెలు నర్సాపూర్ పోలీస్ పరిధిలోని నర్సాపూర్ పోలీస్ పరిధిలో నేను రాత్రి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. రాత్రి బైన్సా నుండి ఒక బొలోరో వెహికల్ రాంపూర్ విలేజ్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. రాత్రి బైన్సా నుండి ఒక బొలోరో వెహికల్ నిర్మల్కు పోతున్న క్రమంలో రాంపూర్ విలేజ్ దగ్గర ఆ బొలోరో ఆపడం జరిగింది. బొలోరో ఆపి ఇది జరిగింది రాత్రి 8:50 జరిగింది. బొలోరో ఆపి కిందకి దిగడం జరిగింది. డ్రైవరు బొలోరో ఏదో బ్యాటరీ మెకానికల్ డిఫెక్ట్తో ఆగిపోవడం ద్వారా అతను దిగి దాన్ని చెక్ చేస్తున్నాడు. అదే క్రమంలో ఆ విలేజ్ రాంపి
ఇది జరిగింది రాత్రి 8:50 జరిగింది. బొలోరో ఆపి కిందకి దిగడం జరిగింది. డ్రైవర్ బొలోరో ఏదో బ్యాటరీ మెకానికల్ డిఫెక్ట్తో ఆగిపోవడం ద్వారా అతను దిగి దాన్ని చెక్ చేస్తున్నాడు. అదే క్రమంలో విలేజ్ రాంపూర్ విలేజ్లో ఉన్న విలేజర్స్ వీళ్ళు దొంగతనానికి వచ్చినారు అని చెప్పి వాళ్ళను పట్టుకొని కొట్టడం జరిగింది. దీంట్లో ఎంక్వైరీ చేస్తే దీని బొలోరో వెహికల్ ఏదైతే ఉందో డైలీ నైట్లా బైన్సా నుంచి నిర్మల్ వెళ్ళి నిర్మల్లో కూరగాయలు తీసుకొని మళ్ళీ బైన్సాకు వెళ్ళే వెహికల్ అది. ఇది డైలీ వీళ్ళు చేసే క్రమమే. కానీ వీళ్ళు సస్పిషియస్తో లేదా దొంగతనం వచ్చిందనే ఉద్దేశంతో అయితే బొలోరో వెహికల్ డ్రైవర్ ఓబేద్ మరియు ఓబేద్ ఇష్యూ ఉన్నా ఏమైనా సస్పిషియస్ ఉన్నా అనుమానం ఉంటే ఇమీడియట్ పోలీసు తెలియజేయండి. అంటే ఇక్కడ కూడా చట్టాన్ని మీరు చేతిలో తీసుకోకండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. 9, 10, 11 తేదీల్లో తెలంగాణలో చాలా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీల్చే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. సెప్టెంబర్ 10న రాష్ట్రంలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరగల్లు 9 నేషనల్ టీవీ.